ఇప్పుడు మన రెసిపీలో అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కస్తూరి మేతి. ఇది డెఫినెట్గా యాడ్ చేయండి, మిస్ చేయమాకండి. అదే మీకు టేస్ట్ని ఇస్తుంది అనమాట. మీకు కర్రీ కొంచెం ఇట్లా బాయిల్ అవుతున్న కొద్దీ పైన నురగలాగా ఫామ్ అవుతుంది. అది ఎంత వీలైతే అంత మీరు తీసేసి పక్కన పడేసేసేయండి. అది తీయడం వల్లే మీకు గ్రేవీ అనేది థిక్గా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అనమాట. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ యాడ్ చేసేసాం కదా. చేసిన తర్వాత గరిటె ఎక్కువ తిప్పద్దు. తర్వాత మనం ఇంకొక ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేయాలంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ అనమాట. అది మనకి మామూలు పాలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అయినా లేదా ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. 20 రూపీసో 25 రూపీసో ఉంటుంది అనమాట. అది తెచ్చుకోండి. ఎక్కువ వద్దు, ఎందుకంటే మళ్ళీ అది నిలవున్నా పాడైపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. సో అది తెచ్చుకొని ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి తిప్పేసేయండి. తిప్పేసి మూత పెట్టేసేయండి.